వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జాతీయ అధ్యక్షులు భరతకృష్ణ గారు, మరి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సదా శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు మేకల వెంకటేశ్వర గారు, మరి ప్రధాన కార్యదర్శి దిగు సుధాకరణ గారు, మరి అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు పత్తి చంద్రశేఖరప్ప, నియోజకవర్గం నిబంధన అధ్యక్షులు పాలాది శ్రీనివాస్, కరీంనగర్ మండల అధ్యక్షురాలు జక్కుల జంజక్క, టౌన్ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి, మరి ఈ యొక్క జిల్లేట్ చౌదరిగూడ మండల అధ్యక్షురాలు జాయా శ్రీకాంత్, మరియు ఇక్కడ ప్రధాన కార్యదర్శి సౌజన్య, ప్రచార కార్యదర్శి మమత, సహాయ కార్యదర్శి ఏలూరు వసంత, టౌన్ ఉపాధ్యక్షురాలు నందిగామ టౌన్ ఉపాధ్యక్షురాలు బాలమణి, కరీంనగర్ మండల ఉపాధ్యక్షురాలు స్రవంతి, నందిగామ ఉపాధ్యక్షులు నరసింహన్న, మరియు అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు దేశమోని నరేష్ గారు, రవి మంతపురం రవి కార్యదర్శి శ్రీనివాస్, రెడ్డిమోని శ్రీనివాస్, ఇంకా నేను ఇంకెవరి పేరైనా మర్చిపోయింటే నన్ను అన్యగా భావించకుండా సహకరించాలి. ఇంకా జిల్లేడి చౌదరిగూడ మండల అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి నా యొక్క నమస్కారములు. మరి ఇక్కడ మనం ఎందుకు సమావేశమైన అన్నది అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గత 2 నెలలుగా జయ ఇక్కడ ప్రతి గ్రామ కమిటీ వేస్తూ మీ అందరికీ శుభాచిత్రాలు అయిపోయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఇక్కడ ఎందుకు మనం ఇవన్నీ చేస్తున్నాము అంటే, మన గత 35 నుంచి 40 సంవత్సరాలుగా మన ఆర్కృష్ణ మన బీసీల కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగానే ఒక 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన బీసీలకు ఆర్థికంగా చాలా బాగున్నప్పటికీ సామాజికంగా వెనుకబడి ఉన్న మన ఒక నినాదంతో సామాజికంగా కూడా మనం ముందుకు రావాలి. మరి గ్రామాల నుంచి పట్టణ స్థాయి నుంచి జిల్లా నుంచి రాష్ట్రం జాతీయ వరకు మన యొక్క బీసీలు ఎదగాలన్న నినాదంతో మరి ముందుకు వస్తున్నారు. మనము ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం మన బీసీల కోసం ఆదేశాలు కష్టపడుతున్నారు. మరి ఆ విధంగా భరతకృష్ణ ఆధ్వర్యంలో మేము గత 100 రోజుల పైన, ఎక్కువ రోజులు కాలేదు మేము ఇందులో వచ్చి, మరి ఒక బీసీ మహిళలకు మరి షాద్నగర్ నియోజకవర్గంలో ఎంత గుర్తింపు వచ్చిందంటే అసలు మేము ఇంత తొందరగా ఈ అవకాశం మాకు వస్తుందనే ఆలోచన కూడా మాకు ఇంతవరకు రాలేదు. కేవలం ఇంట్లో వంట చేసుకున్నటువంటి మేము మహిళలము బయటకు వచ్చి ఇంత పెద్ద ఎత్తున సమాజానికి సేవ చేస్తామన్న ఆలోచనగా మేము ఎక్కడ కూడా ఊహించలేదు. మరి అవకాశం మాకు ఎలా వచ్చింది అంటే, ఇది భరతకృష్ణ పెట్టినటువంటి మాకు అవకాశం అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరి మనము ఈ బీసీ సేనల పథకం తీసుకొని సమాజానికి ఇంత సేవ చేసిన మహిళలం అంటే, సామాజికంగా రాజకీయంగా కూడా మనం ఒకవేళ ఒక అడుగు ముందుకు వేస్తే మరి మన సమాజంలో మన గ్రామాలను, మన పట్టణాలను, మన జిల్లాలను కూడా ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తాం. మరి మనం ఏ సామాజికంగా అయితే వెనకబడి ఉన్నామో మరి ఆ సామాజికంగా మనం ఒక అభివృద్ధిలోకి రావాలంటే మనకు పదవులు కావాలి. మనం సేవ చేస్తున్నాం, కాకపోతే మనం ఏంటంటే ఒక పదవితో ఏదైనా కూడా ఒక పదవితో మనం చేస్తే ఒక సేవకు విలువ ఉంటుంది. మరి మేము ఇక్కడ నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఒక పదవితో, అంటే సేవ చేయడం అనే దానికి ఒక విలువ రావాలి. అదేవిధంగా సమాజంలో కూడా సమాజానికి సేవ చేయాలంటే ఒక విలువలతో మనం ఒక పదవులతో పనిచేస్తే మనకు ఒక గౌరవం ఉంటుంది. మరి 60% ఉన్న మా బీసీలము రాజకీయంగా చాలా వెనకబడి ఉన్నాము. మరి రాజకీయంగా మనం కూడా ఎదగాలి అంటే గ్రామాల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రతి చోట వాళ్ళు రాజకీయంగా ఎక్కడైనా ముందుకు వస్తే వాళ్ళనే సహకరిస్తూ వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని ఎన్నుకోవాలని ఒక నినాదంతో సామాజికంగా మనము ముందంజలో ఉండాలి. వచ్చే 5 సంవత్సరాల్లో ఒక మన బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో మేము ముందుకు వస్తున్నాము. దీనివల్ల మన బిడ్డల భవిష్యత్తులు బాగుపడతాయి. మన తండ్రుల కాలం అయిపోయింది, మన తాతల కాలం అయిపోయింది, మన ముందు సగం వయసు కూడా అయిపోయింది. ఇక ముందైనా మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే మనం రాజకీయంగా, సామాజికంగా కూడా చాలా ఎదగాలన్న ఒక అవకాశంతో భరతకృష్ణ వస్తున్నటువంటి నినాదంలో మన మనవంతు
భాగస్వాములమై మన ప్రతి గ్రామంలో మన బీసీ జెండా ఎగరేస్తూ మనం ముందుకు వెళ్ళాలనంటే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. మరి మా వంతు సహకారం మేము చేస్తున్నాము. మీ వంతు ప్రతి గ్రామంలో నుంచి ముందుకు వచ్చి మీ వంతు మీరు సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఎస్ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ